హలో ఎవ్రీవన్, నేను మీ లింగదాస్. వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. డిఏఓ కోర్సుకి 22 తారీఖు నాడు మేము డెమో నిర్వహించాం, మీకు అందరికీ తెలుసు. అదే 22 తారీఖు రోజు మా యొక్క ఆఫర్ ముగింపు ఉండేది. జయశంకర్ అకాడమీ యానివర్సరీ సందర్భంగా ఇవ్వబడిన 50% ఆఫర్కి 50% ఆఫ్ ఇవ్వబడిన ఆఫర్కి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ హ్యూజ్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. హ్యాపీ థింగ్ ఏంటంటే ఒకే రోజు అంటే 22 తారీఖు 21 తారీఖు 2 రోజుల్లో మా యొక్క యాప్ని డిఏఓ పేపర్ 2 సబ్స్క్రిప్షను దాదాపు 500 పైచిలకు మంది విద్యార్థులు మమ్మల్ని ట్రస్ట్ చేసి నమ్మి తీసుకున్నందుకు వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ డిఏఓ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కేమ్ ఫ్రమ్ ద రకరకాల ప్రాంతాల నుంచి రాష్ట్రం మొత్తం మీద ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, టీచర్స్, ఏఎస్ఓ జాబ్ చేస్తున్న వాళ్ళు, పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓలు, రకరకాలుగా ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం సాధించిన అభ్యర్థులే మళ్ళీ మా యొక్క డిఏఓ కోర్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకోవడం జరిగింది. అంటే ఆల్రెడీ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని నమ్మడం అనేది నిజంగా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీ యొక్క నమ్మకాన్ని, మీరు మా పైన పెట్టుకున్న ఈ నమ్మకాన్ని 100కి 200% నిజం చేసి క్లాసెస్ ద్వారా మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అయ్యే విధంగా మేము 100% కంటెంట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఉత్సాహంతో ఇంకా ఎక్కువగా మీకోసం వర్క్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. కంటెంట్ని ఎంత సులువుగా మ్యాథ్స్ విద్యార్థులైనా సరే, నాన్ మ్యాథ్స్ విద్యార్థులైనా సరే తేడా లేకుండా ఎవరికైనా సరే ఈజీగా అర్థమయ్యే రీతిలో మనం ఈ మ్యాథమెటిక్స్ పేపర్ని బోధించబోతున్నాం. ప్రతిరోజు 2 గంటల క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది, ప్రతిరోజు 2 గంటల జూమ్ లైవ్ కోచింగ్ ఉంటుంది, ప్రతిరోజు 2 గంటల యాప్లో రికార్డెడ్ క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే కోర్సుని సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వారందరికీ నేను ఒక పర్టికులర్ విషయాన్ని చెప్పడానికి వచ్చాను. మొదటి ఏంటంటే థ్యాంక్స్ టు ఆల్ ద డిఏఓ ఆస్పిరెంట్స్. ఎవరైతే మమ్మల్ని నమ్మారో వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు. రెండవది, మీరు కోర్స్ తీసుకోగానే మీ యొక్క పని అవలేదు, ఇప్పుడే మన పని మొదలైంది. దానికోసం మనం ఏం చేయాలి అని అంటే, ముందుగా ఎవరైతే లైవ్ క్లాస్ తీసుకున్నారో, జూమ్ లైవ్ క్లాస్ తీసుకున్న వాళ్ళకి ఈవినింగ్ 6 నుంచి 8 o'clock వరకు లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. ఆ లైవ్ యొక్క లింక్ మీకు డైలీ 5:30కి అప్డేట్ అవుతుంది. మన యొక్క గ్రూప్ ఉంది కాబట్టి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఆ గ్రూప్లో ఉన్నారు. ఆ గ్రూప్లో మీకు ఆ లైవ్ లింక్ అనేది అప్డేట్ అవుతుంది. సో 6 o'clockకి షార్ప్గా జాయిన్ అవ్వండి. ఎలాంటి పనులు పెట్టుకోకండి. 6 నుంచి 8 గంటల మధ్యలో మీ ఇంట్లో ఒంటరిగా కూర్చొని ప్రశాంతంగా క్లాస్ రూమ్లో ఎట్లయితే కూర్చుంటారో అలా కూర్చోండి. దూరంలో మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ పెట్టుకొని ఆన్ చేసుకొని నోట్స్ పెట్టుకొని ప్రతి పాయింట్ని నోట్ చేసుకుంటూ వెళ్ళండి. నేను క్లాస్ రూమ్లోంచి లైవ్ ఇస్తాను కాబట్టి నోట్స్ చెప్పేటప్పుడు రాసుకుంటూ ఉండండి. డౌట్స్ ఏమైనా అడిగితే అక్కడ మీకు చాట్ బాక్స్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌట్స్ రైజ్ చేయొచ్చు, నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మీకు 2 days క్లాసెస్లో అర్థమైపోయి ఉంటుంది. చాలా నీట్గా స్లోగా ప్రతి అభ్యర్థికి క్లాసెస్ ఎవరి కోసం చెప్తామంటే సబ్జెక్టు రాని వారి కోసమే చెప్తాం. తెలియని అంశాన్ని తెలియజేయడం కోసమే మీరు కోచింగ్ తీసుకుంటున్నారు, మేము కోచింగ్ ఇస్తున్నాం. కాబట్టి అలా తెలియజేసే క్రమంలో స్పీడ్ అవ్వడం, ఫాస్ట్ అవ్వడం లాంటిది ఏమీ ఉండదు. అందరికీ అందుబాటులో అర్థమయ్యే విధంగా మేము క్లాసెస్ని రన్ చేస్తాం. కాబట్టి మీరు ఏం చేయాల్సిందంటే డైలీ ఈ టైంని ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. పక్కన ఎవరో టీవీ చూస్తున్నట్టుగా కానీ, పక్కన పిల్లలు ఆడుకుంటున్నట్టుగా కానీ, లేకపోతే వేరే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా కానీ అలాంటి డిస్టర్బెన్స్ ఏవి ఉండకూడదు. ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంట్లో ఉండే డిస్టర్బెన్సెస్ ఇవి. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 6 to 8 ఈ లైవ్లో ఉన్న వాళ్ళు మీరు కొద్దిగా ఈ ఇంటి వాతావరణానికి అంటే కొంచెం మీరు సపరేట్గా రూమ్లో ఉండి ఆ 2 గంటల క్లాస్ని ప్రశాంతంగా వినడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ నోట్స్ కూడా నీట్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇకపోతే నార్మల్గా క్లాసెస్ యాప్లో రికార్డెడ్ వేలో మేము అప్లోడ్ చేస్తాం. వాళ్ళు ఏం చేయాలి, రోజు 6 o'clockకి మీకు ఆన్లైన్ ద్వారా అంటే యాప్ ద్వారా మేము రికార్డెడ్ క్లాసెస్ని అప్లోడ్ చేస్తాం. ఈరోజు నుంచి అప్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. డైలీ క్లాస్, డైలీ ఒక 2 hours క్లాస్ మీకు అప్లోడ్ అవుద్ది. సో మీరు ఏం చేయాలంటే ఏదో ఒక 2 hours టైంని
మీ రోజులో 6 గంటలకు అప్లోడ్ చేసినప్పటికి కూడా వెంటనే పెట్టగానే తొందరలో చూడాల్సిన అవసరం లేదండి. మీరు ఖచ్చితంగా ఒక 2 గంటల సమయాన్ని మీకు మీరుగా సెల్ఫ్ డిసిప్లిన్గా టైం టేబుల్ వేసుకోండి. అంటే ఫలానా టైంలో నేను క్లాస్ వింటాను, అంతేగాని భోజనం చేస్తున్నప్పుడు అరగంట క్లాస్ వినడం, లేకపోతే పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక అరగంట క్లాస్ వినడం, ఉదయం ఒక అరగంటని, మధ్యాహ్నం ఇంకో అరగంటని, సాయంత్రం ఇంకో అరగంటని, అలా కట్స్గా చేయకండి. మీరు కోచింగ్ కనుక వెళ్తే ఒక టైం టేబుల్ మెయింటైన్ చేస్తారు కదా. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు క్లాసు, 9 నుంచి 11 క్లాసు. అంటే ఏం చేస్తాం, మనము 9 o'clockకి పోయి క్లాస్ రూమ్లో కూర్చొని 9 to 11 క్లాస్ని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. కానీ చాలామంది ఆన్లైన్లో కోచింగ్ తీసుకునే అభ్యర్థులు ఏం చేస్తారంటే ఇలా పర్టికులర్ టైంని మెయింటైన్ చేయరు. నా రిక్వెస్ట్, నా సజెషన్ ఏంటంటే, మనం ఎగ్జామినేషన్ హాల్లో సక్సెస్ అవ్వాలంటే ప్రిపరేషన్లో పర్టికులర్ టైం టేబుల్ని మనం ఫాలో అవ్వాలి. ప్రిపరేషన్ని మీరు కోచింగ్కు వస్తున్నట్టుగానే ఫీల్ అవ్వండి ఆన్లైన్లో తీసుకుంటున్నప్పటికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, నా కన్వీనియంట్ టైం నేను 12 to 2 వరకు టైం టేబుల్ పెట్టుకున్నాను. నేను 12 గంటల నుంచి 2 గంటల వరకు నేను యాప్లో అప్లోడ్ అయిన క్లాసుని వింటాను అని టైం టేబుల్ పెట్టుకున్నాను. ప్రతిరోజు మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు 12 to 2 నేను ఏ పని పెట్టుకొని రైట్. అంటే క్లాస్కి వెళ్తే, ఒక కాలేజీకి వెళ్తే, ఒక స్కూల్కి వెళ్తే ఎంత ప్రజెంట్గా, అంటే ఎంత హ్యాపీగా వెళ్తామో, అంటే కరెక్ట్గా ఎలా వెళ్తామో, 100% అటెండెన్స్ కోసం ఎలా వెళ్తామో, అలా ఏదో ఒక టైం టేబుల్. నేను 12 to 2 అన్నాను, మీ ఇష్టం. మీరు 4 to 6 పెట్టుకోండి, 6 to 8 పెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ 5 to 7 పెట్టుకోండి, అది మీ ఇష్టం. మీకు ఎప్పుడైతే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారనుకుంటారో ఆ ఖాళీ టైంని యూటిలైజ్ చేసుకోండి. ఈ 2 గంటల క్లాసుని రోజు అదే టైం ప్రకారం వినండి, మీ ఇష్టం. ఏదో ఒక టైం పెట్టుకోండి, కానీ ఆ టైం మాత్రం ప్రతిరోజు మిస్ చేసుకోకండి. అండ్ వినేటప్పుడు ఖచ్చితంగా నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఆన్లైన్లో స్టూడెంట్స్ చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే, నోట్స్ ఎలా అంటే రాదండి, మీరు రాసుకుంటేనే వస్తుంది. కాబట్టి నోట్స్ చేసుకోండి. ఇది పర్టికులర్ పాయింట్ చెప్తున్నాం, పాయింట్ వింటూ నోట్ చేసుకోండి. ఆ పాయింట్ వెళ్ళిపోయింది ఈ వీడియోలో, పాజ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వినండి, నోట్ చేసుకున్న తర్వాతనే ముందుకెళ్ళండి. అలా 2.5 hours పడుతుంది మీ క్లాస్ అయిపోయేసరికి. అయిపోయిన తర్వాత ఒక గంట సేపు, ఒక 1 hour to 1.5 hours మీరు ఆ పర్టికులర్ నోట్స్ని చదవడానికి లేదా ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించుకోండి. అంటే ఊరికే ఏదో క్లాస్ ఇచ్చేసాం, వాళ్ళు చూస్తే చూడని లేకపోతే లేదు అన్నట్టుగా కాకుండా, ఎలా ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ని 100% ఎఫెక్టివ్గా ఎలా ఉపయోగించుకోవాలో నేను చెప్తున్నానండి. ఓకే, రైట్. అలా నిర్దిష్టమైన టైంలో మాత్రమే మీరు ప్రతిరోజు క్లాసెస్ చూడండి. అండ్ చూస్తున్నంతసేపు నోట్స్ రాసుకోండి. అయిపోయిన తర్వాత ఈ గ్యాప్, ఒక క్లాస్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour మీకు కుదిరినంతసేపు. అదే రోజులో ఇంకొక 1 to 1.5 hour టైము చదవడానికి కేటాయించండి. అలా పేపర్ 2 యొక్క ప్రిపరేషన్ కోసము మీరు అట్లీస్ట్ డైలీ ఒక 3 to 4 hours టైంని మీరు స్పెండ్ చేయవలసి ఉంటుంది. ఓకే, 3 to 4 hours టైంని ఫర్ పేపర్ 2 కోసమే మీరు స్పెండ్ చేయవలసి ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. గ్రూప్ 1 క్యాడర్ డిఓఓ ఉద్యోగము మీరు బాగా జాగ్రత్తగా గమనించండి, ఇది చాలా చిన్న ఉద్యోగం కాదు. ఓకే, గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగం, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఇస్ ఎ మోస్ట్ పవర్ఫుల్ జాబ్. అంత పెద్ద ఉద్యోగము నిజానికి చాలా తక్కువ సిలబస్తో 2 పేపర్లలో మనకు కుదించి అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక అత్యున్నతమైన ఉద్యోగాన్ని చాలా ఈజీగా సాధించే అవకాశాన్ని ప్రతి అభ్యర్థికి ఇచ్చింది. ఒక గ్రూప్ 1 ఉద్యోగాన్ని సాధించాలంటే ఒక గ్రూప్ 1 అభ్యర్థి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, 6 పేపర్ల డిస్క్రిప్టివ్ రాయాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ, ప్రజెంట్ ఇంటర్వ్యూ అయితే లేదు కానీ 6 పేపర్ల డిస్క్రిప్టివ్ సిలబస్ని చదవాలంటే 150 into 6 900 మార్క్స్ ఆఫ్ సిలబస్. ఎన్ని సబ్జెక్ట్స్, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, కల్చర్, సోషియాలజీ, ఇన్ని సబ్జెక్ట్స్ మధ్యలో మనం ఒక గ్రూప్ 1 ఉద్యోగాన్ని సాధిస్తాం. కానీ ఒకే ఒక సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ ప్లస్ మ్యాథమెటిక్స్, 300 మార్క్స్ మ్యాథమెటిక్స్తో గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం, ఒక్క సబ్జెక్ట్ చదివితే ఉద్యోగం వస్తుంది అంటే ఒక 3 నెలల పాటు మీరు డైలీ 3 to 4 hours వర్క్ చేయగలిగితే ఒక గ్రూప్ 1 ఉద్యోగం మన సొంతం అవుతుంది. కాబట్టి అభ్యర్థులారా, ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళు నిర్దిష్టమైన టైంని ఫాలో అవ్వండి. డైలీ ఒక 4 hours టైం టేబుల్ని మీరు సెట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, మా వైపు నుంచి 100%
కంటెంట్ అనేది చాలా నీట్గా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే హ్యాపీగా మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. లేదా డైరెక్ట్గా నాకే కాల్ చేసి మాట్లాడవచ్చు. ఐఆమ్ ఎవ్రీ టైమ్ అవైలబుల్ ఇన్ 8885607060. మీకోసం డిఏఓ క్లాసెస్ అయిపోయేంత వరకు ప్రతి కాల్ని నేనే అటెంప్ట్ చేస్తాను, ప్రతి మెసేజ్ని నేనే రిసీవ్ చేసుకుంటున్నాను. ఎనీ టైప్ ఆఫ్ సజెషన్, ఎనీ టైప్ ఆఫ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఫ్రీ. ఓకే, ఫీల్ ఫ్రీ టు కాల్ us 8885607060. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.